జగన్ తరపున ఈనాడు ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులు వాళ్ళ లాయర్లు ఇచ్చారు. తాజాగా రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ ధర ₹2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మీద నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించారంటూ జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు శనివారం ఈ నోటీసులు ఇచ్చారు. మొన్న ఏదైతే జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడో అందులో భాగంగా ఈ నోటీసుల జారీ అన్నటువంటి జరిగింది. తద్వారా న్యాయ పోరాటానికి మొట్టమొదటిసారి తెగించినట్టు కనబడుతోంది. ఇది చివరిదాకా ఆగుతారా లేదా అనేది చూడాలి. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఇట్లాగే చంద్రబాబు ప్రభుత్వం మీద కేసులు వేసి ఆ తర్వాత విత్డ్రా చేసుకున్నారు. తర్వాత రోజుల్లో కేవీపీ రామచంద్రరావు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఏదో ఒక రామచంద్ర ఎవరు అప్పుడు ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ ఇప్పుడు ఈ ఫార్మెట్లో కాకుండా ఇంకో ఫార్మెట్లో వెళ్దాం, ముందు ఇది విత్డ్రా చేసుకుందాం అని చెప్పేటప్పటికి రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నారు, విత్డ్రాకి సంతకం పెట్టారు. తీరా చూస్తే ఆ తర్వాత కేసు వేయలేదు. ఆయనకి రాజ్యసభ